నూకలతో డిజైనర్ బియ్యం. అంటే ఇది బియ్యంలా ఉంటాయి కానీ నూకల్లో ఇది పిండి పదార్థం వేడి చేస్తామన్నమాట. 3 రెట్లు ప్రోటీను, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో షుగర్ పెంచని వరి బియ్యాన్ని డిజైనర్ బియ్యంగా తయారు చేశారన్నమాట. నూకలతో షుగర్ నిరోధక డిజైనర్ వరి బియ్యం సాంకేతికతను CSIR రూపొందించింది. జన్యు మార్పిడి అవసరం లేకుండా గోల్డెన్ రైస్ను ఉత్పత్తి చేశారన్నమాట. ఏంటంటే సాధారణ వరి బియ్యం కన్నా 3 రెట్లు అధిక ప్రోటీను, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సరికొత్త డిజైనర్ వరి బియ్యాన్ని మనం చూడవచ్చు అన్నమాట. పసుపు రంగు నుండి పోషక సంపన్న బియ్యాన్ని చూడడానికి తినడానికి బియ్యం మాదిరిగానే ఉంటాయని చెప్తున్నారు. కేంద్ర శాస్త్ర పరిశోధన సంస్థ చెప్తుందన్నమాట. తిరువనంతపురం నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను రూపొందించారు. దేశంలో తెల్ల బియ్యం తినే కోట్లాది మందిని వేధిస్తున్న సూక్ష్మ పోషకాల లోపాన్ని పరిష్కరించడము, షుగర్ ముప్పును తగ్గించే లక్ష్యంతో ఈ డిజైనర్ రైస్ని రూపొందించారన్నమాట. సాధారణ తెల్లవారి బియ్యంతో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ను పెంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ పెరుగుదలకు దోహదం చేస్తుందన్నమాట. ఈ వరి డిజైనర్ బియ్యం అంటే వరి బియ్యం నూకను పిండి చేసి అందులో ఉండే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచును వేరు చేస్తారు. ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్ షుగర్ పెంచుతున్న పిండి పదార్థాన్ని తగ్గించి ప్రోటీన్కు 3 రెట్లు పెంచేలా, సమతుల్యత పొందేలా బియ్యాన్ని తిరిగి తయారు చేస్తారన్నమాట. ఇది జీవక్రియ సంబంధమైన అనారోగ్యకరమైన చురుకైన నిర్ణయాత్మక పరిష్కారంగా పనిచేసే పోషక సాంద్రత గల ఆహారాన్ని చెప్తున్నారు. మన అభిష్టానికి అనుగుణమైన సుగుణాలతో రూపొందించిన ఈ డిజైనర్ బియ్యం అన్నమాట. ఇది మన దేశం ఒక విలక్షణ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అధిక గ్లైసెమిక్ సూచిక GIతో కొన్ని తెల్ల బియ్యంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాదకరమైన వేగంతో పెరుగుతుంది భారతదేశంలో. మరోవైపు లక్షలాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తగినన్ని క్యాలరీలు అన్నం తిన్నప్పటికీ ప్రోటీన్ ఖనిజ లోపం వస్తుందన్నమాట. డిజైనర్ రైస్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే తక్కువ GI అంటే 55 కంటే తక్కువ అన్నమాట. శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా వేగంగా పెంచదు. ప్రోటీన్ పవర్ వస్తుందన్నమాట. సాధారణ బియ్యంలో 6 నుంచి 8% ప్రోటీన్ ఉంటుంది. ఈ బియ్యంలో 20% కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇంకా బలవర్ధకమైన రక్షణగా అన్నమాట. ఐరన్, ఫోలిక్ ఆమ్లము, విటమిన్ B12 కలిపి తయారు చేసిన బియ్యం కావడంతో రక్తహీనతను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఈ బియ్యం డిజైనర్ బియ్యం ఒక ఆహార భవన నిర్మాణం లాంటిది అనమాట. పిండి తగ్గించి ప్రోటీన్ పెంచే ఆహారంగా మనం దీన్ని చూడాలి. సాధారణంగా తక్కువ ధరకు అమ్ముడే వరి నూకను మెత్తగా పిండి చేసి అందులో పిండి పదార్థం చాలా వరకు తీసేసి ఆ మేరకు ప్రోటీన్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లము, విటమిన్ B12 వంటి సూక్ష్మ పోషకాలు కలిపారు. ఆ తర్వాత ఈ మిశ్రమైన లేత పసుపు రంగులో ఉండే సన్నని వరి బియ్యపు గింజలా తయారు చేస్తారు. మనకు తెలిసిన బియ్యంలాగే ఇది కనిపిస్తుంది. రుచిగా సమృద్ధికరంగా ఉండేలా డిజైనర్ బియ్యం తయారు చేశారు. అధిక ప్రోటీన్ ఉన్న కారణంగా ఈ బియ్యంతో వండిన అన్నం మామూలు అన్నం కంటే రుచిగా ఉంటుందన్నమాట. ఈ డిజైనర్ బియ్యం అదనమాట. ఈ డిజైనర్ బియ్యం రైస్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.